సుజల సీమ. సీమ అనగానే ముందుగా గుర్తొచ్చేది సాగునీరు లేక బీడులుగా మారుతున్న భూములు, గుక్కెడు తాగునీటి కోసం అల్లాడిపోతున్న ప్రజలు. పేరుకు పెద్ద చిన్న కలిపి 23 నదులున్నాయి. ఏ నదిలోనూ నీటి జాడలు కనిపించవు. చిన్న తరహా నీటి వనరులు ఉన్నా వాటిని ఉపయోగించుకోవడానికి సరైన పథకాలు, ప్రణాళికలు లేవు. తెలుగు గంగ, హంద్రీనీవ, సీమ భూదాహార్తిని తీర్చే స్థితిలో లేవు. ఇంతకాలం ఇలా. గత నెల 12, 13 తేదీలలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు అనేక వర్గాల వారితో పాటు జిల్లా నలుమూలల నుంచి రైతులు వచ్చి కలిశారు. కర్నూలు జిల్లాతో పాటు సీమ నుంచి కరువును పారద్రోలడానికి చొరవ తీసుకోవాలని, సాగునీరు అందేలా కృషి చేయాలని కోరారు. తక్షణం స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాయలసీమలోని 4 జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి సాగునీటి రంగంలోని నిపుణులు, మేధావులు, విద్యావేత్తలు, ఈ రంగంలో కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మేధోమథనం జరిపి ఒక ప్రణాళికను రూపొందించుకుందామని రైతులకు హామీ ఇచ్చారు. దీనికి ముందుగానే జనసేన పార్టీ విజయవాడ కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని, సీమలోని విఘ్నులు, నిపుణుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి సుజల సీమ విభాగం అందుబాటులో ఉంది. మీ సూచనలు, సలహాలు ఈమెయిల్, వాట్సాప్, పోస్ట్ ద్వారా లేదా స్వయంగా అందించవచ్చు. ఈ ప్రత్యేక విభాగం మార్చి 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.